వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. దృష్ట శిక్షణ శిష్టరక్షణ భగవద్గీతయే మాకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కబ్జాదారుల భరతం పడతాం. కబ్జాదారులు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ 166 కూల్చివేతలు జరిగినాయి. మరి ఖచ్చితంగా కబ్జా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా భరతం పడతామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అది అంతా ఖచ్చితంగా జరగవలసిందే 100%. ఎందుకంటే దృష్టులు తయారైపోయి తెలంగాణ మొత్తం టోటల్గా ఆగమాగం చేసేసి దృష్టులు టోటల్గా మొత్తం కబ్జా చేసి రాష్ట్రాన్ని అతులాకుతలం చేసినటువంటి వాళ్ళను అందరినీ డెఫినెట్గా శిక్షించవలసిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా భీష్మించు కూర్చున్నాడు. మరి అది జరిగి తీరితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.